నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ట్రంప్ ఆల్వేస్ చికెన్ అవుట్ అంటే ముందుగా గర్జిస్తాడు, తర్వాత గడ్డు పరిస్థితి వస్తే వెనకడుగు వేస్తాడు. ఇది కేవలం రాజకీయ విమర్శేనా లేక ప్రపంచ రాజకీయాల్లో కనిపిస్తున్న నిజమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మధ్యప్రాచ్యాన్ని నాశనం చేశాయా? ఓవైపు ఇరాన్పై కఠిన వైఖరి, మరోవైపు యుద్ధం అంచుల దాకా తీసుకెళ్లి చివరి క్షణంలో బ్రేక్ వేయడం. ఇది వ్యూహమా లేక అస్థిర నాయకత్వమా? అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ పై నెపం నెట్టడం, తర్వాత యుద్ధానికి విరామం ప్రకటించడం. ఈ టాకో పాలిటిక్స్ ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తోంది. ఇక ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇరాన్ చమురు క్షేత్రాలు దెబ్బతిన్నాయి. ప్రతిగా ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది. ఇది కేవలం యుద్ధమే కాదు, ఇది ఎనర్జీ వార్. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. చమురు ధరలు పెరుగుతాయి, గ్యాస్ సరఫరాలు కుదేలవుతాయి. ముఖ్యంగా ఇండియా లాంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఇది పెద్ద షాక్ కానుందా? ఇదిలా ఉంటే టారిఫ్లతో ప్రపంచాన్ని బెదిరించే ట్రంప్ దేశంలోనే చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలను అడ్డుకోవడం అమెరికాలో రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. ఇది నాయకత్వ సంక్షోభమా లేక కొత్త వ్యూహమా? ముందు బెదిరింపు, తర్వాత వెనకడుగు, చివరికి నెపం ఇతరులపై. ఇదేనా ట్రంప్ స్టైల్? ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టే ఈ విధానాలు వరల్డ్ను ఎటు తీసుకెళ్తాయి? ఇదే ఇవాల్టి మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్తే సార్, ట్రంప్ వైఖరిని ఎలా చూడాలి? మొన్నటి వరకేమో అసలు యుద్ధం తగ్గేదేలే అని అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ వెంటనే 5 రోజుల విరామం అంటూ, అంటే ఫస్ట్ ఏమో పులి గాండ్రింపులు, సింహ గర్జనలు చేస్తాడు, తర్వాత ఏమో ఆయన వెనక్కి తగ్గుతాడు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక కొత్త గ్లోబల్ ఆర్డర్కి ఏమైనా దారి తీస్తుందా ఈ ట్రంప్ వైఖరి? అలాగే అమెరికాని నమ్ముకున్నటువంటి దేశాలను నట్టేట ముంచేటువంటి వైఖరి కనబడతా ఉంది ట్రంప్ విధానం వల్ల. ఏం చెప్తారు సార్? రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు 2 పదాలు వాడారు, చాలా మంచి అర్థాలు ఉన్న పదాలు. టాకో పాలిటిక్స్ ఒకటి, చికెన్ అవుట్ పాలిటిక్స్. ఈ 2 కూడా. ఫస్ట్ చికెన్ అవుట్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ట్రంప్ జనరల్ గా ఏంటంటే మొరిగాకు ఒక కరవదు, ఖర్చుకు ఒక మురగదని సామెత నేను ఎప్పుడు వాడుకుంటున్నాను. కనుక ట్రంప్ ఏంటంటే గర్జిస్తాడు, గాండ్రిస్తాడు, కానీ అసలు వచ్చే కాల మిస్ అవుతుంటాడు చూస్తాం. కానీ దాన్ని చికెన్ అవుట్ పాలిటిక్స్ అంటే స్పష్టంగా ఇదే మంచి ఉదాహరణ మనకు ట్రంప్. దానికంటే ఇంకొక ఉదాహరణ ఉంది. పోస్ట్ ట్రూత్ భావన, అంటే సత్యానంతరం భావన ఒకటి ఉండే. అంటే అబద్ధాలు రోజు పుంకాలు అబద్ధాలు ఆడి ఆ అబద్ధాలు నిజమా అని తేలకుండా ఎన్నోసార్లు జరిగిన సందర్భాలు చూస్తాం మనం. సరిగ్గా ఆ ఉదాహరణకు కూడా ట్రంప్ సరిపోతాడు. చికెన్ అవుట్ పాలిటిక్స్ కు అట్లాగే పోస్ట్ ట్రూత్ థియేటర్కి మంచి ఉదాహరణగా ట్రంప్ నిలుస్తుంటాడు. మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ట్రంప్ మీద జోక్ కాదు, వాస్తవం ఏంటంటే రోజుకు 6 నుంచి 8 అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలే, అసత్యాలు అర్థసత్యాలు కూడా అబద్ధాలు ఆడుతారట. ఆ అబద్ధం ఏదో నిజమే తెలుసుకున్నాక కాలం వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇరాన్ మీద యుద్ధంతో మొదలు ఏమన్నారు, మేము యుద్ధం సమస్య లేదు, ఆగదు, 2-3 వారాలు మాక్సిమం 2-3 వారాలు ఆగిపోతాను. కనుక ఏమైంది చూసిండు కదా. ఇప్పుడు ఏంటంటే చికెన్ అవుట్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నాడు. చేతగాక, అంటే మనకు ఏమంటారు దాన్ని, ఓడిపోయినా సరే కింద పడ్డ మాదేపై చేయి, మీద పడ్డ మాదేపై చేయనట్టు అయిపోయింది. వాళ్ళతో సంప్రదింపులు అయిపోయినాయి. ఇంకొక 5 రోజులు టైం ఇస్తున్నాం, 2 రోజుల నుంచి మొదలు పెడుతున్నాం అంటే ఇరాన్ ఏమన్నది, ఎవరితో సంప్రదింపు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగి దాని సమాధానం లేదు ఇప్పటిదాకా. చూసినాం కదా. 5 రోజులు అనేది ఊపిరి తీసుకోవడానికి మాత్రమే చేసిన ప్రయత్నం అనుకుంటున్నాడు ట్రంప్. పైకి అంటే ఊపర్ శర్వాని అందరూ పరేషాన్ అంటాం కదా, ఆ పరిస్థితికి వచ్చింది. హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయింది. ఇవాళ యుద్ధం జరపాలంటే రోజు కదలని పరిస్థితి అయిపోయింది. అంటే ఇరాన్ ఏమో పెట్టి అయిపోయి చిన్న మనకి ఏమంటారు దాన్ని కుంజర యోధం వచ్చే అనే పద్యం ఉంది కదా. అట్లా ఏనుగు దొండలో దోమతో ఏమవుతుందో తెలుసు కదా మీకు. ఇదే ఇప్పుడు ఏనుగు ఏమో అమెరికా అయింది, దోమనేమో ఇటు మనకు ఇరాన్ అయింది చూస్తున్నాం. కానీ ఈ దశలో తప్పుకోవడం మంచిది అంటే ఎట్లా విడ్రా చేసుకొని తెలుస్తలేదు రోజుగా. ఇప్పుడు యాక్చువల్ గా ట్రంప్కి వచ్చిన సమస్య ఏంటంటే యుద్ధం మొదలు పెట్టింది ఎందుకో చెప్పలేకపోతున్నాం. అందుకనే తన విదేశాంగ మంత్రి మీద, తన రక్షణ శాఖ మంత్రి మీద, ఎవరి మీద పడితే వాళ్ళందరూ ఆరోపణ చేస్తున్నారు. ఆఖరికి యుద్ధం ఎవరి కోసం మొదలు పెట్టినో వాడు కూడా తనకు అండగా లేరు. చూస్తున్నాం కదా. 5 రోజులు విరామం ప్రకటించిన అమెరికా మాటని కాదని వెంటనే మన బాంబులు పేరుస్తున్నది, క్షిపణులు పేరుస్తున్నది ఇజ్రాయెల్ కదా. చూస్తున్నాం కదా, ఇరాన్ చేసింది కదా. అందుకనే వెలి గాని మాటలు మాట్లాడి వాళ్ళ స్థితికి వచ్చినట్టున్నారు. రెండోది టాకో పాలిటిక్స్ కూడా. టాకో పాలిటిక్స్ కూడా మంచి అర్థం ఏంటంటే, మనకు అమెరికా రాజకీయాల్లో టాకో అనేది ఒక కొన్ని దేశాల ఆహార పదార్థం. దాన్ని తిరుగుకుంటూ అక్కడ చేసుకుంటూ పాలిటిక్స్ మాట్లాడతారు, పాలిటిక్స్ నడిపిస్తుంటారు. అంటే వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం. అది మన సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే మన దగ్గర కూడా చూడండి,
వాడు దోషాలు వస్తుంటాడు. ఇది మన రాజకీయ నాయకులు మన ఎన్నికలప్పుడు అవును. వాడు మంగళ కటింగ్ చేస్తుంటారు, వాడు కూరగాయలు అమ్ముతుంటారు. ఇవన్నీ టాకో పాలిటిక్సే. టాకో పాలిటిక్స్ అంటే ఉద్దేశం ఏంటంటే టాకో అనే ఆ ఆహార పదార్థాన్ని తినుకుంటున్నాం, తాకుంటున్నాం, చేసుకుంటూ ఆ ప్రచారం చేసి ఓటర్ల మనసును ఎట్లా తిరగొట్టారో మన దగ్గర అంతకంటే టాకో పాలిటిక్స్ పెద్దగా ఉంటాయి చూస్తున్నాం. అదే కానీ రాజకీయ నాయకులు అమెరికాకు ఓట్ల సరిగ్గా కోసం తెలుసు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వేసే చూస్తున్నాం. వేషాలు. అదే ఇవన్నీ స్టంట్ క్షౌరం చేయడము, కూరగాయలు అమ్మడము, చికెన్ కొట్టడము, ఏదో ఒక షాప్ కనపడంగానే అక్కడ పోతారు, ఆ పని చేస్తుండే ఒక్క నిమిషం కానీ ఎక్కువ చేయరు. వీధులు ఉండడం తక్కువ చేస్తారు. ఇవన్నీ మనం నేను చెప్పిన క్షౌరాలు చేస్తే మనకి ఎక్కువ చేస్తారు కదా. అట్లా ట్రంప్ కూడా అక్కడ అమెరికా నానుడు ఏంటంటే అమెరికాలో ఒక ఊత పదం టాకో పాలిటిక్స్ అని, టాకో పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ టాకో అంటున్నారు ఒక ఆహార పదార్థం పేరు అది. మధ్య ఆసియా దేశాలు, కొన్ని దేశాల యొక్క ఆహార పదార్థం. అక్కడ అమెరికాలో అక్కడ చాయ్ పై చర్చ అంటారు కదా, అట్లా అంటారు అనుకోండి. మన దగ్గర చాయ్ పై చర్చ అంటున్నారు కదా, అట్లా. అందుకని ఏమవుతుందంటే ఇది బాగా అప్పటికి పాపులర్ అవుతుంది, ఓట్లు తేవచ్చు. కానీ టాకో పాలిటిక్స్ వల్ల ఏమైందంటే అబద్ధాలు, అసత్యాలు బాగా అవుతాయి, భావోద్వేగాలను కాస్త భావోద్రేకంగా మారుస్తాయి. ఇప్పుడు టాకో పాలిటిక్స్ లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే ఒక వర్గాన్ని, ఓ కులాన్ని, ఓ మతాన్ని రెచ్చగొడతారు వాళ్ళు. ఇది జరుగుతుంది అదే. ఇవాళ ఏమంటున్నారు, గల్ఫ్ దేశాలను ఒకటి కావాలని అంటున్నారు. అసలు మీకోసం మేమెందుకు ఒకటి కావాలి? నష్టపోయింది మేం కదా. అమెరికా బాగానే ఉంది, మహా అయితే ఆర్థికంగా 1,00,000 కోట్లు నష్టపోవచ్చు యుద్ధం వల్ల. మేము అట్లా కదా, మా బతుకు దొరికిపోతుంది కదా. మా దగ్గర ఉన్న డీసాలిటేషన్ ప్రాంతాలను కూడా ఇరాన్ విడిచిపెడతలేదు కదా. ఆఖరికి విద్యుత్ కేంద్రాలకు దాడి చేస్తుంది కదా. మాకు కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నాయి అమెరికాని వాళ్ళ. ఇరాన్ ఉద్దేశం కూడా అదే. రోజు ఇరాన్ ఏమంటుందంటే మిమ్మల్ని ఎట్లా కొట్టలేదు. ఎవరిని కొట్టాలి? మీ అనునాయకులు, మీ పక్కవాడిని, మీ దోస్తుని కొడితే మీ తెలివికి వస్తారంట. దానికే ఇప్పుడు గల్ఫ్ దేశాలని అల్వ లక్ష్మణ అని అమెరికా వంక చూస్తున్నాయి. అందుకని ఇజ్రాయెల్ కు ఇరాన్ కు ఉన్నదేమో ఆగార్భ శత్రుత్వం. అంటే పిల్లి ఎలుకకు ముంగీస పాముకున్నట్టు ఉన్నది కనుక అమెరికా చెప్తే కూడా వింటలేదు. ఇంకో రెండేది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఒంటరి ఎక్కువైందమ్మా. ఇప్పుడు డాకో పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాడు, చికెన్ అవుట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాడు అంటే చేత కాకపోతే చేతనైనప్పుడు సాగినంత కాలం నా అంత వాడు లేదందరు, సాగకపోతే ఊరికే చతకిల పడిపోదురని పాట ఉంది. మత్తు వదలరా నిద్రమత్తు వదలరు. నిద్రమత్తు డేడిని చాలా తెలివిగా ఉంటాడు, అడ్డం పడుతుంటాడు. అందుకని ఇక్కడ ఏమైతుందంటే అటుపక్క నేటో దేశాలు మొత్తం వ్యతిరేకిస్తున్నాయి. మీ యుద్ధం వల్ల మేము నష్టపోవాలి. ఆఖరికి తనకు మద్దతుదారుగా ఉంటున్న మన ఇంట్లో గెలుస్తలేడు అంటే ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. సలహాదారులు కూడా మేము ఇచ్చిన సలహాలు పాటిస్తలేని వాళ్ళు అంటున్నారు. నేనే రాజు, నేనే మంత్రిని అని మాట పోతున్నాడు. కనుక ఇప్పుడు అమెరికా పాలిటిక్స్ లో సరిగ్గా ఈ ఇరాన్ యుద్ధంలో మీరు సరైన మాటలు వాడారు, అభినందిస్తున్నాను రోజా గారు. ఒకటి టాకో పాలిటిక్స్, రెండో చికెన్ అవుట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీనివల్ల చేద్దామని బీరాలు పలికేవాడు పారిపోతాడు. జరుగుతుంది అది. చూద్దాంరా, తొడగొట్టి చూసుకుందాం రా, రాసుకుందాం రా అన్నవాడు ఏం చేస్తారంటే ఎదుటివాడు వచ్చి ఒకసారి కళ్ళ చూపెట్టగానే వెన్నుముక చూపించి పారిపోయే బాపతు ఇప్పుడు ట్రంప్ గా తయారైండు. కనుక ఇది ఎట్లా విడ్రా కావాలని తెలియకుండా ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు రక్షణ మంత్రి పైనే నెపం నెట్టి ఈ రకమైనటువంటి